మష్రూమ్తో న్యూ రెసిపీ ట్రై చేస్తున్నా. ఇవి 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నా. ఇవన్నీ రిమూవ్ చేయాలి. ఇలా సపరేట్ చేయాలి. సపరేట్ చేసాక ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. పెట్టేసి వీటిని చిన్నగా చాప్ చేసుకోవాలి. వీటిని ఇంకా గార్లిక్స్ని ఇలా చిన్నగా వీటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు గార్లిక్స్ని పీల్ తీసేసి ఇలానే చిన్నగా చాప్ చేసుకుంటున్నా. ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ కాదు కదా, కొంచెమే. నేను ఈ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న గార్లిక్స్ వేసుకుంటున్నా. హెల్త్ కూడా మంచిది కదా, కొంచెం ఎక్కువే వేసాను గార్లిక్స్. అది కొంచెం రోస్ట్ అయ్యాక, ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట, అందుకే అలా వైట్గా వస్తుంది. అందులోని మన మష్రూమ్కి బాటంలో హ్యాండిల్స్ లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఇది బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. అరోమా భలే ఉంది గార్లిక్ది. మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటే అది బాగా కొంచెం కుక్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. బాగానే టైం పడుతుంది. ఎంత చిన్నగా కట్ చేసినా కూడా ఇంకా చాలాసేపు, ఇప్పటికీ 3-4 మినిట్స్ అయింది, ఇంకా కుక్ అవ్వలేదు గార్లిక్స్ అవి. ఇంకా సేపు ఉండాలి. స్టవ్ ఆఫ్ చేశాను, కానీ ఒక్కసారి ఇలా మిక్స్ చేస్తే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. నాది స్టీల్ ప్యాన్ కదా, అందుకే ఇలా బ్లాక్ అయిపోయింది. నాన్ స్టిక్ ఇవన్నీ మానేసాను వాడటం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేస్తున్నాం. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఒరిగానో, ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చీజ్ని తురుముకొని వేసుకుంటున్నాను. మీ మొజరెల్లా చీజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకున్నాం కదా, ఇందులో దీన్ని కొంచెం స్టఫ్ చేయాలన్నమాట. ఇలా అన్నిటిని స్టఫ్ చేసుకున్నాను. వీటిని ఇందాక మనము గార్లిక్స్ అవి రోస్ట్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోనే కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ చాలా లోగా ఉంచాలి, అంటే సిమ్లో ఉంచాలి. అందులో ఇవి ఒక్కొక్కటిని ప్లేస్ చేసి దగ్గర 8 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఇలా లావు ఉన్నాయి కదా, కొంచెం టైం పడుతుంది. అందుకు ఫస్ట్ అన్నీ లావుగా ఉన్నాయి పెట్టేస్తున్నాను. ఇలా లావుగా ఉన్నవి ఫస్ట్ పెట్టి ఇది హాఫ్ కుక్ అయ్యాక మళ్ళీ ఇవి పెడతాను అన్నమాట. ఇలా కొంచెం పక్కకి ముందుకి అలా ఫ్రంట్కి బ్యాక్కి టర్న్ చేసుకుంటూ ఫ్రంట్లో ఉన్నవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. నాది ఎందుకంటే ఇది ప్యాన్ కాదు కదా, ఫ్రైయింగ్ ప్యాన్ అయితే అన్నీ ఈవెన్గా ఉంటాయి. నాది గుంట పెనం అంటాం కదా, బాండి, అందులో పెట్టాను. అందు గురించి మేము చేసుకుంటూ ఉన్నాం. ఇది చెప్పాను కదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని, అందుకే స్మోక్ ఎక్కువ వస్తుంది. ఇవి చాలా లావుగా ఉన్నాయి కదా మష్రూమ్స్ చాలా లావుగా ఉన్నాయి కదా అని ప్లేట్ పెట్టి కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిన్నవి కూడా పెట్టేద్దాం. ఇవన్నీ కూడా అందులోనే పెట్టేద్దాం. లేదంటే అవి ఇంకోసారి కుక్ చేస్తే సరిపోతుందేమో కదా, ఇది బాండీ కాబట్టి ఇలా రోల్ ఆన్ అయిపోతున్నాయి. ఆ తర్వాత చూద్దాంలే. స్మోక్ ఎక్కువ వస్తుంది, లైట్గా ఏదో స్మెల్ వస్తుంది, అందుకే చిన్నే ఆన్ చేసాను. మీకు డిస్టర్బెన్స్గా ఉందేమో, ఆడియో వినిపించట్లేదేమో.
మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసాం కదా, వాటర్ అన్నీ బయటకు వచ్చాయి. నేనైతే వాటర్ ఏం వేయలేదు. వాటర్ అన్నీ వేపర్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇంకా మూత తీసేసి ఉంచుతున్నా, వాటర్ అన్నీ వేపర్ అవ్వాలని. ఇదైతే కుక్ అయిపోయాయి. ఇవి ఇంకా అయిపోయాయి అనుకుంటున్నా, అందుకే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో రిమైనింగ్ వేసేస్తున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయని కదా, అవన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. చాలా బాగున్నాయి అనిపిస్తుంది.